హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ముందుగా దిస్ ఇస్ శ్రవణ్ కుమార్, ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్. అయితే గైస్, మన ఈ భవితా సంతోష్ ఎకానమీ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఆ ఇనిషియేటివ్ ఏంటంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చూడడం మీకు బద్ధకమా? అయితే ఇక నుంచి ఆ చింతొద్దు. ఎందుకంటే ప్రతి వారాంతం అంటే మన సండే నాడు, అంటే ఒక వారం జరిగితే ఆ 7 days ఇన్ఫర్మేషన్ని ఆ 8th day నాడు, ఆ 7 days జరుగుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా, అందులో ముఖ్యంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇష్యూస్ని, అంటే ఎలా అంటే 2013 టు టిల్ నౌ గత పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మన 28 states 8 UTsలో అడుగుతున్న క్వశ్చన్స్ కానీ, ఇంకా యూపీఎస్ స్టాండర్డ్స్లో కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన ఇంటర్లింక్స్ ఏంటి, ఇలాంటి టాపిక్స్ని మనం ఇక్కడ పిక్ చేసుకొని 100కి 90% అవి ఎగ్జామ్లో కనబడే విధంగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మన క్లాస్ వచ్చేసి ఒక 50 to 1 hour టైంలో ఉంటుంది. ఎవరైతే ప్రతిరోజు టైం ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళతో వాళ్ళకి మాత్రం ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక ఏ మాత్రం లేట్ లేకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. సరే, మన మొదటి కరెంట్ అఫైర్ అండి. ఓకే, ఇక్కడ మీ అందరికీ ముందుగా చెప్తున్నా, మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా నాకు అనవసరం. ఏ మీడియం అయినా కూడా ఇక్కడ మీరు నిశ్చింతగా వినొచ్చు. సార్ అక్కడ టాపిక్ ఇంగ్లీష్లో ఉందే, వద్దు, భయం వద్దు. ఇంగ్లీష్లో ఉన్న ఆ వొకాబులరీ, ఆ టర్మినాలజీని మీ రిథమెటిక్ చెప్పే బాధ్యత మాత్రం నాది. సరే, ఇక మన డీటెయిల్లోకి వెళ్దాం. ఇక్కడ చదవండి ఒకసారి. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్నట్టుగా. సో ఇక్కడ పేర్లను చూడండి, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఒకసారి ఆ పేరు చూస్తే మీకు ఏదైనా కొంచెమైనా క్లారిటీ వస్తుందా? ఏంటంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటే జాతీయంగా దేశం మొత్తం మీద రీసెర్చ్ పరంగా ఇదొక అపెక్స్ బాడీగా మనం చూసుకోవచ్చు. ఎలా అంటే ఇది ముందుగా ఒక స్టాచ్యుటరీ బాడీ. తెలుగులో అయితే దీన్ని మనం ఏమంటామంటే చట్టబద్ధ సంస్థ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. మరి చట్టబద్ధ సంస్థ మన దేశం ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ వాటిని కొద్ది రోజులు అడాప్ట్ చేసుకుంటుంది. వాటికి కావాల్సిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, కొత్త ఇన్నోవేషన్ సంబంధించిన జ్ఞానాన్ని, సైన్స్ అండ్ టెక్నాలజీని పరిచయం చేస్తూ ఇది మనకి యూజ్ అవుతుంది అన్నట్లుగా. అయితే వెరీ రీసెంట్గా వీళ్ళు ఏం చేశారంటే సరల్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. ఓకేనా, ఇక్కడ మీకు కనబడుతుంది సరల్. ఓకేనా, దయచేసి సరల్ అని మీరు తెలుగులో మాత్రం రాయకండి అమ్మా. సో తెలుగులో సరల్ అని ఇలా మాత్రం రాయకండి, ఎందుకంటే దానికి ఒక అబ్రివేషన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకేనా, సో సరల్ అంటే అర్థం ఏంటంటే సరల్, ఎస్ ఫర్ సింప్లిఫైడ్, ఏ ఫర్ ఆటోమేటెడ్, ఆర్ ఫర్ రీసెర్చ్, ఏ ఫర్ ఆంప్లిఫికేషన్, ఎల్ ఫర్ లర్నింగ్. సో దీని తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం నేను మీకు హెల్ప్ చేయలేను. మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో తెలుగులో అడిగినవాడు దీన్ని ఇలా అడుగుతాడు. ఎలా అడుగుతారు తెలుసా? చూడండి, సింప్లిఫైడ్. ఓకేనా, అంటే ఈ ఇంగ్లీష్ పదాన్ని కూడా తెలుగులో మీకు రాస్తుంటారు. మరి సింప్లిఫైడ్, ఆటోమేటెడ్, రీసెర్చ్, ఆంప్లిఫికేషన్, లర్నింగ్ అంటే ఏంటంటే ఏదైనా సైంటిఫికల్ టర్మ్స్ మీకు అర్థం కాని భాషలో ఉంటే అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అవుతుంది. అదే మీకు తెలుగులో ఉంటే, అదే మీకు వచ్చిన హిందీలో ఉంటే, అదే మీకు వచ్చిన ఇంగ్లీష్లో ఉంటే, అదే మీకు వచ్చిన తమిళ్లో ఉంటే ఎంత బాగుంటుంది. అలాంటి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే టు కన్వర్ట్ కాంప్లెక్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ వర్క్ ఇన్ టు ద సింపుల్ లాంగ్వేజ్ సోషల్ మీడియా కంటెంట్ ఇంక్లూడింగ్ ద పాడ్కాస్ట్ అండ్ ద షార్ట్ వీడియోస్ ఇన్ ది 8 Indian లాంగ్వేజెస్. ఇప్పుడు చూడండి, మనకి అర్థం కాని పాడ్కాస్ట్ కానీ, మన అర్థం కాని రీసెర్చ్ డేటా కానీ ఒక 18 భారతీయ భాషలలో తీసుకొచ్చిన ఒక చార్ట్ కొట్టే ఈ సింప్లిఫైడ్, ఆటోమేటెడ్, రీసెర్చ్, ఆంప్లిఫికేషన్ అండ్ లర్నింగ్ అన్నట్టుగా ఈ సరల్ ఏని ఎవరు తీసుకొచ్చారు? డైరెక్ట్ క్వశ్చన్. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇది చట్టయుత బాడీగా ఎప్పుడు ఏర్పడింది? పార్లమెంట్ దీన్ని ఎప్పుడు తీసుకొచ్చింది? ఎప్పుడు 2023లో తీసుకొచ్చిందండి. ఎప్పుడు 2023లో తీసుకొచ్చింది, 5 సంవత్సరాల కాలానికి. అంటే గైస్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటే అది మన కంట్రీలో సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నోవేషన్ ప్రమోట్ చేసే ఒక సంస్థ. ఆ సంస్థ మన దేశంలో చట్టయుతంగా ఏర్పడింది. ఆ చట్టం ఎప్పుడు చేసిన తెలుసా? పార్లమెంట్ 2023లో. ఆ చట్టం మనకు ఒక 50,000 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించింది. ఇలా కేటాయింపులు ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే ఓన్లీ 5 years మాత్రమే. అంటే 2028 వరకు ఆ 50,000 కోట్ల కేటాయింపులు దీనికి మాత్రం ఇవ్వబడుతుంది. అయితే ఇంతకుముందు దీని ప్లేస్లో ఎవరు ఉండేవాళ్ళంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు ఉండేది. మొత్తంగా ఇది ఎవరి కింద రన్ అవుతుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద రన్ అవుతుంది. దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకి ఒపెక్ ప్లస్ న్యూస్లోకి వచ్చింది. ఓకేనా, ఒపెక్ ప్లస్ అండ్ ఒపెక్ ఈ 2 పేర్లు వినండి. ఓకేనా, ఒకటేమో ఒపెక్, రెండవదేమో ఒపెక్ ప్లస్. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, మీరు రాసే ఏ ఎగ్జామ్ అయినా ఈసారి దీని మీద క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ పేపర్ తయారు. ఎందుకు సార్ అంత బలంగా చెప్తున్నట్టే, గత 2 months నుంచి పెద్ద ఇష్యూ అవుతుంది. ఎలా ఇష్యూ అవుతుంది ఇప్పుడు నేను చెప్తా. యాక్చువల్గా ఒపెక్ అంటే ఏంటంటే ఆయిల్ పెట్రోలియం ఎక్స్పోర్టెడ్ కంట్రీస్ అన్నట్టుగా. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఈ పెట్రోలియంని. అలాంటి కంట్రీస్కి సంబంధించిన ఒక అంతర్జాతీయ సంస్థని, ఒక బైండింగ్ సంస్థ ఇది. బైండింగ్ అంటే ఇందులో రూల్స్ని
అందులోనే సభ్య దేశాలు ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి. మరి అలాంటి ఈ ఒపెక్లో మళ్ళీ ఒపెక్ ప్లస్ అనే ఒక కొత్త కూటమి ఏర్పడింది. మరి ఒపెక్ ఎప్పుడు ఏర్పడింది తెలుసా మీకు? 1960లో 5 దేశాలు మాత్రమే ఫౌండేషన్ దేశంగా ఏర్పడినాయి. అంటే 5 దేశాలు మాత్రమే ఒపెక్ని ఏర్పరిచినాయి. తర్వాత దీంట్లో ఇంకొక 7 దేశాలు జాయిన్ అవడంతో మొత్తంగా మనకి 12 దేశాలుగా మారిపోయింది. తర్వాత మనకి 2016లో మరొక 10 దేశాలు ఒక కొత్త కూటమిగా ఈ ఒపెక్కి ఒపెక్ ప్లస్ అనే పేరుతో ఏర్పడడం జరిగింది. అయితే ప్రెసెంట్ కాంటెక్స్ట్ ఏంటంటే ఈ ఒపెక్ నుంచి ఒక దేశం, ఆ దేశం పేరే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇప్పుడు దాంట్లో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. 100% ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మన ఈ కాంటెక్స్ట్లో ఒపెక్ అసలు ఎప్పుడు ఏర్పడిందంటే 1960లో మనకి 5 దేశాలు మాత్రమే ఫౌండేషన్ దేశాలుగా ఏర్పడ్డాయి. అంటే ఫౌండేషన్ అంటే అవి మాత్రం ఇంక ఫౌండేషన్ వేసినాయి, ఇంకెవరు రాలేదు. ఆ దేశాలని గుర్తుపెట్టండి. చిన్న కోడ్ చెప్తున్నా, ఓకేనా? సో ఆ చిన్న కోడ్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేశాలను చెప్పడానికి మీకు అల్ల ముందుకు ఒక బెస్ట్ కోడ్ తీసుకొచ్చా, ఓకేనా? ఇక్కడ విస్కీ అని ఉంది. జనరల్గా విస్కీ తాగుతారు కదా. మరి విస్కీ అంటే ఏంటంటే వెనజులా, ఇరాక్, సో సౌత్ సుడాను, మన కజకిస్తాను, ఇరాక్, సారీ ఇక్కడ కువైట్ నాట్ కజకిస్తాన్, దిస్ ఇస్ కువైట్, ఓకేనా? ఒకటి వెనజులా, ఇరాన్, సౌత్ సుడాను, కువైట్, ఇరాక్. ఇగో ఈ 5 దేశాలు దీనికి ఫౌండేషన్ దేశాలు ఏర్పడ్డాయి. అయితే మొదట్లో దీని హెడ్ క్వార్టర్స్ని స్విట్జర్లాండ్లో జెనీవాలో పెట్టుకుంటే తర్వాత దీన్ని ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నాకు షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీళ్ళ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నాలో ఉంది. మరి ఒపెక్ ప్లస్ ఏంటంటే ఈ ఒపెక్కి అడిషనల్గా మరొక 10 కంట్రీలు జాయిన్ అవ్వడంతో మనకి ఈ ఒపెక్ ప్లస్ ఏర్పడింది. అయితే రేపు పొద్దున వచ్చే ఎగ్జామ్స్లో అడగొచ్చు ఒపెక్లో ఉన్న దేశాలంటే ఒపెక్ ప్లస్లో ఉన్న దేశాలంటే అని అడగొచ్చు. ఓకేనా? ఒపెక్లో ఉన్న దేశాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న కోడ్ చెప్పా. కాగ్ ఫోకస్డ్ ఆన్ విస్కీ అండ్ ఎల్ఎన్జీ. కాగ్ అంటే జనరల్గా మీరు క్యాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అంటారు కదా. ఇక్కడ కంట్రోలర్, ఆడిటర్ అండ్ అకౌంటెంట్ జనరల్ గుర్తుపెట్టుకోండి. ఫోకస్డ్ ఆన్ విస్కీ అంటే మద్యం బాటిల్ కానీ ఎల్ఎన్జీ గ్యాస్ మీద ఫోకస్ చేస్తుందంట. మరి ఈ కాంటెక్స్ట్లో కాగ్ అంటే ఏంటంటే సి ఫర్ కాంగో, ఏ ఫర్ అల్జీరియా, అనదర్ ఏ ఫర్ అరబ్, ఓకేనా? అనదర్ ఏ ఫర్ అరేబియా, ఓకే? సో తర్వాత జీ ఫర్ గేబన్, ఓకేనా? నెక్స్ట్ విస్కీ ఆల్రెడీ మనకి అయిపోయింది. నెక్స్ట్ ఎల్ఎన్జీ, ఎల్ ఫర్ లిబియా, ఎన్ ఫర్ నైజీరియా, ఓకే? జీ ఫర్ గినియా, ఈక్విటోరియల్ గినియా. ఇవి మనకి మొత్తంగా 12 దేశాలు. ఈ 12 దేశాలు కాకుండా ఒపెక్ ప్లస్లో ఉన్న దేశాలు మరొక 10. ఈ 10ని గుర్తుపెట్టుకోవడానికి బ్లూబెర్రీ అని ఒక రెస్టారెంట్ ఉందండి, దానికి ఎంఆర్ఓ మాస్కులు అమ్ముతుందని గుర్తుపెట్టుకోండి. బీబీ ఎంఆర్ఓ మాస్క్స్ అని గుర్తుపెట్టుకోండి. బీ ఫర్ బ్రూనే, బీ ఫర్ బహ్రెయిన్, ఎం ఫర్ మెక్సికో, ఆర్ ఫర్ రష్యా, ఓ ఫర్ ఒమాన్, ఎం ఫర్ మలేషియా, ఏ ఫర్ అజర్బైజాన్, ఎస్ ఫర్ సౌత్ సూడాన్, కే ఫర్ కజకిస్తాన్, ఎస్ ఫర్ సూడాన్. ఇలా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా మీకు గుర్తుంటుంది. ఇక్కడివి ఈ 2 గుర్తుపెట్టుకోండి, సెట్, ఓకేనా? ఎస్. నెక్స్ట్ మనకి ఇక్కడ షాంగ్టన్ ఖర్చమ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ న్యూస్లోకి వచ్చిందండి. షాంగ్టన్ ఖర్చమ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. జనరల్గా ఈ టాపిక్ మనకి ఎందులో నుంచి అడుగుతున్నారంటే జాగ్రఫీ నుంచి అడగడం జరుగుతుంది. జాగ్రఫీ నుంచి కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అడుగుతారంటే డెఫినెట్గా అడుగుతారు. ఎలాంటి కాంటెక్స్లో అంటే నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కానీ, రామ్సర్ సైట్స్ కానీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కానీ ఈ కాంటెక్స్లో అడుగుతారండి. ఇక్కడ చూద్దాం. మరి షాంగ్టన్ ఖర్చమ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇది ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి సట్లెజ్ రివర్ మీద మనకు కనబడుతుంది. ఏ రివర్ మీద? సట్లెజ్ రివర్ మీద ఇది మనకి కనబడుతుంది. అయితే ఏంటంటే అసలు సట్లెజ్ రివర్ ఇది మనకి ఎలా ఎంటర్ అవుతుంది స్టోరీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాచల్ ప్రదేశ్లో మనకి ఒక కనుమ ఉంటుంది. ఆ కనుమ పేరు ఏమిటి అంటే దట్ ఈస్ షిప్కిలా. ఏం కిలా? షిప్కిలా కనుమ. షిప్కిలా పాస్ ఒకటి ఉంటుందండి. ఈ షిప్కిలా పాస్ని ఎంటర్ అవుతూ మన దేశంలోకి ఎంటర్ అవుతున్న నది ఏంటని ఇది లాస్ట్ టైం మీ SIPCలో అడిగిన క్వశ్చన్, ఓకేనా? అలా ఎంటర్ అవుతున్న రివరే దట్ ఈస్ సట్లెజ్ రివర్. ఈ సట్లెజ్ రివర్ మీద ఏర్పడిన ఈ షాంగ్టన్ ఖర్చమ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది ఇప్పుడు 450 మెగావాట్ల కెపాసిటీకి అది రీచ్ అయిందంట. ఇలా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మనతో మాట్లాడడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇష్యూస్ ఇచ్చాడు. బట్ ఇవన్నీ మిమ్మల్ని అడిగారు డైరెక్ట్గా ఆ ప్రాజెక్టు ఏ నది మీద ఉంది. దట్స్ ఇట్, సింపుల్, ఓకేనా? అయితే ఇలాంటి కాంటెస్ట్లో మీరు ఏం చేస్తారంటే ప్రతిసారి ఏ స్టేట్ అయితే న్యూస్లోకి వస్తుందో దాన్ని జీకే పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ న్యూస్లోకి రావాలని దాని క్యాపిటల్, దాని హైకోర్టు ఎక్కడుంది, దాని దగ్గర ఉన్న సీఎం ఎవరు, ఆ లీడింగ్లో ఉన్న పార్టీ ఏంటి, గవర్నర్ ఎవరు, దాంతోపాటు లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, ఆ కాన్స్టిట్యూన్సీ మొత్తం టోటల్గా ఎన్ని ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి ఇవి గుర్తుపెట్టుకోండి. జనరల్గా దీని క్యాపిటల్ షిమ్లా అండ్ రెండో క్యాపిటల్ ధర్మశాల. ఈ ధర్మశాల జనరల్గా మనం వింటర్లో దీని క్యాపిటల్ చూసుకుంటాం. ఓకే, ఇక్కడ గవర్నర్ చూసుకుంటే మనకి కవిందర్ గుప్తా, చీఫ్ మినిస్టర్ చూసుకుంటే సుఖ్వీందర్ సింగ్ సుక్కు, నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ ఉంది మనకి. టోటల్ అసెంబ్లీ సీట్స్ చూసుకుంటే మొత్తం 68 అసెంబ్లీ సీట్స్. ఎంపీ సీట్లు లోక్సభకి 4, రాజ్యసభకి 3. మొత్తం దీని హైకోర్టు వచ్చేసి హిమాచల్ ప్రదేశ్కి సెపరేట్గా ఒక హైకోర్టు సెటిల్ అయిపోయింది, ఓకేనా? తర్వాత హిమాచల్ ప్రదేశ్లో పొద్దున అడుగుతారు
ఇది మన దేశంలో ఎన్నవ రాష్ట్రంగా ఆవిర్భవించిందని రేపు అడగచ్చు. ఇక్కడ నేను ఒక కోడ్ రాసా, ఈ కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకోండి. ఈ కోడ్ ఏంటంటే గుడ్ నైట్. జి అని అంటే గుడ్ నైట్, హరి, హిమ, మణి, త్రిపుర, మేఘ, సీను, డ్రా మ్యాప్ ఫర్ గోవాస్ క్యూట్నెస్. సో గుర్తుపెట్టుకోండి, ఇవేంటంటే మనం అడుగుతారండి రాష్ట్రాల వరుస క్రమము. ఏంటి? రాష్ట్రాల వరుస క్రమం అడుగుతారు. మరి రాష్ట్రాల వరుస క్రమం చూసుకుంటే మనకి 15వ రాష్ట్రం నుంచి 28వ రాష్ట్రం. మరి 15 రాష్ట్రం చూసుకుంటే అంటే మనకి నంబర్ 1 గుజరాత్ నుంచి 28వ రాష్ట్రం తెలంగాణ వరకు. వీటి వరుస క్రమాన్ని ప్రతిసారి ఎగ్జామ్స్లో అడుగుతుండో కాస్త గుర్తుపెట్టుకోండి. ఏంటంటే గుడ్ నైట్, హరి, హిమ, మణి, త్రిపుర, మేఘ, సీను, డ్రా మ్యాప్ ఫర్ గోవాస్ క్యూట్నెస్. ఇక్కడ మీరు క్యాపిటల్ మీద ఫోకస్ చేయండి. జి అంటే గుజరాత్, ఎన్ అంటే నాగాలాండ్, హరి అంటే మనకి హర్యానా, హిమ అంటే హిమాచల్ ప్రదేశ్, మణి అంటే మణిపూర్, త్రిపుర అంటే త్రిపుర, మేఘ అంటే మేఘాలయ, సీను అంటే సిక్కిం. ఇక్కడ మనకి ఎం అంటే మిజోరం, ఏపీ అంటే అరుణాచల్ ప్రదేశ్, గోవా అంటే గోవానే, సి అంటే ఛత్తీస్గఢ్, యు అంటే ఉత్తరాఖండ్, టీ అంటే తెలంగాణ. ఇలా గుర్తుపెట్టుకోండి. అయితే ఎందుకంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ మన దేశంలో 15వ రాష్ట్రంగా ఉద్భవించింది. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుందామండి. సిక్కిం గురించి మాట్లాడుకుందాం. ఈ సిక్కిం కరెంట్ అఫైర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ సిక్కిం మనకి 1975లో మనకి 36th రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది మన దేశంలో 22వ రాష్ట్రంగా ఇది మన దేశంలో జడ్జ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు పూర్తయిందండి? 50 సంవత్సరాలు పూర్తయింది. అంటే 2025 నుంచి 2026 వరకు ఇలా 50 సంవత్సరాలు ఏర్పడింది అనే విషయానికి సంబంధించిన పండుగలు జరుపుకోవడం ఎండింగ్లోకి వచ్చింది. అయితే నరేంద్ర మోదీ గారు వెళ్ళి విజిట్ చేయడం వల్ల ఈ 50 సంవత్సరాల పండుగ పూర్తయిందని మన కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. బై ద వే, సిక్కిం క్యాపిటల్ వచ్చేసి గ్యాంగ్టాక్. ఇక్కడ ఫేమస్గా మనం కనబడుతున్న తెగలు వచ్చేసి లెప్చా అనే తెగ కూడా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ కనబడుతున్న ఒక బయోస్ఫియర్ రిజర్వ్ వచ్చేసి మనకి కాంచనజంగా. ఓకేనా? కాంచనజంగా బయోస్ఫియర్ రిజర్వ్ అనేది మనకి సిక్కింలో కనబడుతుంది. సిక్కిం అనగానే మీకు గుర్తు రావాల్సిన పాయింట్స్ అయితే ఇవి. ఒకప్పుడు ఇది ఇలా అంటే ఒక సెపరేట్ కింగ్డమ్, అంటే ఒక సెపరేట్ రాజ్యంగా ఇది మన కళ్ళ ముందు కనబడింది. ఆ రాజ్యాన్ని పరిపాలించిన ఆ రాజవంశస్థుల్నే మనం చోగ్యాల్ రాజులు అనే పేరుతో పిలుచుకునే వాళ్ళం. ఓకేనా? ఈ పాయింట్స్ మాత్రం 100% మీకు గుర్తుండాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ టైం రిపీటెడ్ మోడ్లో మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఎస్పెషల్లీ దేంట్లో అడుగుతున్నారంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా డ్యామ్స్ కానీ. ఈ టాపిక్ మీద మనకి ప్రతిసారి క్వశ్చన్స్ అడుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జీలం అనే పేరు వింటేనే మనకి ఉరి డ్యామ్ గుర్తు రావాలి. చీనాబ్ అనే నది పేరు వింటే సలాల్ కానీ, దుల్హస్తి కానీ, బాగ్లిహార్ కానీ, సవాల్కోట్ కానీ, రాటిల్ కానీ, కీరు కానీ గుర్తు రావాలి. రావి పేరు వినగానే మీకు రంజిత్ సాగర్ కానీ, ఆ రంజిత్ సాగర్కి ఉన్న మరొక పేరు ఏంటంటే తెగిని డ్యామ్. ఓకేనా? అదే రావి మీద మనకి చెమేరా డ్యామ్, అదే రావి మీద మనకి షాపూర్ ఖండి డ్యామ్ ఉంది. మరి బియాస్ గురించి చూసుకుంటే ఈ బియాస్ మీద మనకు కనబడుతున్న డ్యామ్ పోంగ్ డ్యామ్. ఈ పోంగ్ డ్యామ్కి మరొక పేరు ఏంటంటే మహారాణా ప్రతాప్ సాగర్ డ్యామ్. ఓకే, నెక్స్ట్ సట్లెజ్ మీద చూసుకుంటే బాక్రా, నంగల్, నాతప జక్రీ డ్యామ్, తర్వాత ఖర్చం వాంగ్తో డ్యామ్. ఓకే, మరి ఎక్స్ట్రా పాయింట్ కింద ఇక్కడ నేను మీకు 2 పాయింట్స్ రావడం జరిగింది. ఒకటి రిహండ్ అని ఒక నది ఉందండి. ఈ నది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ రిహండ్ నది మీద ఏర్పడిన ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమ జలాశయాన్ని మనం గోవింద్ బల్లభ పంత్ సాగర్, ఓకేనా, జీబీ పంత్ సాగర్ అనే పేరుతోని మనం పిలుచుకుంటున్నాం. అయితే మనకి బాక్రా అని ఒక డ్యామ్ ఉంది కదా, చూడండి ఇక్కడ బాక్రా డ్యామ్ ఏ నది మీద ఉంది? సట్లెజ్ మీద ఉంది. ఈ బాక్రా మీద ఏర్పడిన ఒక కృత్రిమ జలాశయాన్ని మనం గోవింద్ సాగర్ జలాశయం అంటున్నాం. ఇది గోవింద్ బల్లభ పంత్ సాగర్, ఇది గోవింద్ సాగర్ జలాశయం అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఎవ్రీ టైం ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కాబట్టి నేను ఎవ్రీ టైం రిపీటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ రాయడం జరిగింది. వీటి మీద మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఐఎన్ఎస్ ధ్రువ్ అనే ఒక షిప్ మనకి న్యూస్లోకి వచ్చిందండి. ఐఎన్ఎస్ ధ్రువ్, ఇండియన్ నేవల్ షిప్ ధ్రువ్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఒకసారి ఈ ధ్రువ్ స్ట్రక్చర్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ స్ట్రక్చర్ చూస్తే మీకు కొన్ని బాల్స్ కనబడుతున్నాయి. చూడండి, ఈ బాల్స్ ఏంటండి అవి? దే ఆర్ యాంటెనాస్. ఓకేనా, అవే యాంటెనాలు. అయితే స్టోరీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్లీ ఐఎన్ఎస్, ఓకేనా, ఇండియన్ నేవీ డిప్లాయిడ్ ద స్పెషలైజ్డ్ మిసైల్ ట్రాకింగ్ అండ్ ఓషన్ సర్వేలెన్స్ మిసైల్. చూడండి ఇక్కడ ఈ పదం రేపు పొద్దున ఎగ్జామ్స్ యాస్తి అడుగుతాడు. ఏంటంటే ఇక్కడ మనం చూడండి, ఐఎన్ఎస్ ధ్రువ్ అన్న ఒక షిప్ ఉందండి. ఈ ధ్రువ్ అనే షిప్ ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్టా, లేదంటే మిజైల్ టెక్నికాలా, సర్వేలెన్స్ చేస్తుందా, లేదంటే అసలు ఎలాంటి షిప్? దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? రేపు పొద్దున్న ఎగ్జామ్స్లో అడగడానికి చాలా స్కోప్ ఉంది మిత్రమా, గుర్తుపెట్టుకో. ఇది ఎలాంటి షిప్ అంటే ఇది సర్వేలెన్స్ అంటే ఏంటో తెలుగులో నిఘా అంటాం. ఓకే, దాంతోపాటుగా మిజైల్ ట్రాకింగ్ అంటే క్షిపణులను గుర్తించేది, మిజైల్ను గుర్తించేది. మరి ఎందుకు సార్, ఎందుకు దీన్ని ఇప్పుడు మనం ఇదే టైంలో మోహరించడం జరిగింది?
ఎందుకు డిప్లాయ్ చేయడం జరిగిందంటే పాకిస్తాన్ అది ఊరుకుంటుందా? పాకిస్తాన్ మన మీదకి ఫైర్ అటాక్ చేస్తున్నాడు. మరి ఫైర్ అటాక్ చేస్తే దీన్ని అరేబియాలోకి మన ఇండియన్ నేవీ దింపింది, అలా న్యూస్లోకి వచ్చింది. ఓకేనా, ఇదొక న్యూక్లియర్ మిజైల్ ట్రాకింగ్ అండ్ ఓషన్ సర్వీలెన్స్ షిప్. అంటే అర్థం ఏంటంటే సముద్రాన్ని ఎప్పుడు నిఘా పెడుతూ న్యూక్లియర్ మిజైల్స్ శాతం పసిగట్టే శక్తి దీనికి ఉంది. ఇది ఎప్పుడు కమిషన్ తెలుసా? 2021లో ఇది కమిషన్ అవ్వడం జరిగింది. దీన్ని ఏర్పరిచింది ఎవరంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, అదేవిధంగా DRDO, అదేవిధంగా నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO. ఒక్కరు కాదు, దీన్ని ముగ్గురు ఏర్పరిచింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు, DRDO వాళ్ళు, అదేవిధంగా NTRO వాళ్ళు. ఈ ముగ్గురు దీన్ని ఏర్పరచడం జరిగింది. ఇక్కడ ఏ డేటా చెప్పినో అదే డేటా నీట్గా నోట్ చేసుకోండి, సరిపోతుంది. ఈ PDF కూడా మన టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అందులో ఈ PDF మీకు పొందుపరచబడింది. వెళ్ళి అక్కడ కూడా క్లియర్గా చూసుకొని రండి. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. విశ్వసూత్ర అనే ఒక ప్రభుత్వ పథకం మనకి న్యూస్లోకి వచ్చిందండి. ఇక్కడ చూడండి, విశ్వసూత్ర వేవ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్. ప్రపంచానికి మనం ఏం చేస్తున్నాం? మన యొక్క నేత కార్మికుల యొక్క గొప్పతనాన్ని మనం చూపిస్తున్నాం. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మనకి 61వ ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్. ఈ మిస్ ఇండియా పోటీ ఎక్కడ జరిగినాయంటే మనకి ఒడిశా క్యాపిటల్ అయిన భువనేశ్వర్లో జరిగినాయండి. ఎక్కడ? ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్లో మనకి ఇవి జరిగినాయి. అయితే చూడండి, అసలు ఏ మిస్ ఇండియా అంటే అందగత్తల ప్లాట్ఫామ్. మరి అందగత్తల ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు అక్కడ కదండి చీరలు పెడితే బాగా సేల్ అయ్యేది. జిమ్ ముందు కోడిగుడ్లు నమ్మండి, ప్రోటీన్ పౌడర్ నమ్మండి, అదేవిధంగా కార్లను ఒక దగ్గర, అంటే ఏదైనా కార్లను ఒక దగ్గర ఉన్న దగ్గర ఒక వాషింగ్ పెట్టండి. అట్లా పెడితే మీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది? ఇక్కడ అందగత్తల దగ్గర జామ్ అయినప్పుడు ఇలాంటి శారీస్ పెడితే ఎంతలా అమ్ముడుపోతాయండి. అదే ఇక్కడ చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కత్ ఒడిస్సా, తర్వాత కాంచీవరం తమిళనాడు, ఇవో మొయిరాంగ్ ఫీ మణిపూరి, జమ్దాని బెంగాలు, ముగా సిల్క్ అస్సాం. ఇలా రకరకాల చీరలు దాదాపుగా 30 రాష్ట్రాల నుంచి, అంటే రాష్ట్రాలు యూనియన్ టెరిటరీ నుంచి 30 రకాల చీరలు 30 వివిధ రకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మనకి విశ్వసూత్ర అనే పేరుతోని హ్యాండ్లూమ్ వీవర్స్కి సంబంధించిన ఒక కల్చరల్ పోటీని, ఒక కల్చరల్ స్టాల్స్ని ఈ ఫెమినా మిస్ ఇండియా ప్రోగ్రామ్ దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మన సంబంధించిన సంస్కృతి కానీ, మనకి సంబంధించిన చీరలు, ఈ వీవర్స్ కానీ ప్రపంచ దేశాలు మొత్తం కూడా గట్టిగా వినపడుతుంది. దీన్ని లాంచ్ చేసింది ఎవరంటే దట్ ఈస్ ఆఫీస్ ఆఫ్ ది డెవలప్మెంట్ కమిషనర్. ఓకేనా, వీళ్ళు ఎవరి కింద రావద్దు? మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ప్రజెంట్ ఈ మినిస్ట్రీ ఎవరంటే గిరిరాజ్ గారు. ఓకేనా, గిరిరాజ్ సింగ్ గారు దీని మినిస్ట్రీగా మనకి కనబడుతున్నారు. ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫేర్. విశ్వసూత్ర అనే పేరుతో ఇటీవల మనకి న్యూస్లోకి వచ్చింది. అసలు ఏం చెప్తుందంటే మన దేశపు నేత కార్మిక సంబంధించిన చీరల గొప్పతనాన్ని, మన యొక్క బట్టల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు వినిపించే విధంగా మనం తీసుకున్న ఇనిషియేటివ్ ఇక్కడ మీరు మాట్లాడాలి. మరి నెక్స్ట్ మనకి శ్రీ విల్లీపుత్తూరు మేఘామలై టైగర్ రిజర్వ్ న్యూస్లోకి వచ్చిందండి. జనరల్గా ఈ టైగర్ రిజర్వ్ మనకి ఎక్కడ ఉంటుందంటే నీలగిరి కొండల వద్ద ఉంటుంది. మరి నీలగిరి కొండలు అంటే ఏంటి అండి? మనకి భారతదేశం ఇలా పెనిన్సులర్ ఇండియా ఉంటుంది కదా, ఇక్కడ చూసుకుంటే ఇది మనకి కేరళ, ఇది మనకి కర్ణాటక, ఇది మనకి తమిళనాడు. ఈ ప్లేస్లో మనకి వెస్టర్న్ ఘాట్స్ వచ్చి ఇక్కడ రాకుంటాయి. మరి ఇక్కడ చూసుకుంటే మనకి ఈస్టర్న్ ఘాట్స్, అంటే తూర్పు కనుమలు ఇలా వెళ్ళిపోతాయి. తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు రెండు కలుసుకునే ఒక ప్రాంతాన్ని మనం గూడలూరు అనే పేరుతో పిలుచుకుంటామండి. ఈ గూడలూరు దగ్గరగా మనకు కనబడుతున్న ఈ ఎంటైర్ రేంజ్ని మనం నీలగిరి అనే పేరుతో పిలుచుకుంటాం. ఈ నీలగిరి మన దేశంలో 1986లో మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్స్గా మన కళ్ళ ముందుకు వచ్చింది. అలాంటి ఈ నీలగిరి ప్రాంతంలో వెరీ రీసెంట్గా April 23 నాడు తమిళనాడులో ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో మనకి అండిపత్తి, ఓకేనా, అండిపత్తి అనే ఒక నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో కేవలం 5 అంటే 5 కోసం మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ బూత్ని ఏర్పరిచి వాళ్ళ కోసం మాత్రమే ఎన్నికల్ని కండక్ట్ చేసింది. ఇది పాయింట్. ఎలక్షన్ కమిషన్ నాడు ఇంపార్టెంటే, నేడు ఇంపార్టెంటే, రేపటికి ఇంపార్టెంటే. ఎప్పుడైతే మీ కన్ను ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే పేరు వింటుందో అప్పుడు మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇది మనకి పార్ట్ 15 భాగం 15లో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఉంటుంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఒక రాజ్యాంగబద్ధమైన కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా, ఇది మన దేశంలో 1950 జనవరి 25వ తేదీ నుంచి మన దేశంలో యాక్టివేట్ మోడ్లోకి వచ్చింది. అందుకే ఈ 1950ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్గా మనం చూసుకుంటాం. ఈ జనవరి 25నే మన దేశంలో జాతీయ ఓటర్స్ దినోత్సవంగా, నేషనల్ ఓటర్స్ దినోత్సవంగా మనం దీన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇలా ఆర్టికల్ 324 నుంచి 329 వరకు మనం చూసుకోవచ్చు. ఇందులో ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 5 ఏం చెప్తుందంటే
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఏ రకంగా మనం తొలగించవచ్చు, అతని రిమూవల్ ఎలా ఉంటుంది చెప్తుంది. ఈ రిమూవల్ ఎలా ఉంటుందంటే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారంగా భారత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అయితే మనం రిమూవ్ చేయాలో అదే పద్ధతిలో ఈయన్ని కూడా మనం రిమూవ్ చేయవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి 1+2 బాడీగా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇందులో ఈ ఒక్క అతను మన దేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్. మరి మిగతా వాళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవులు కాదు. ఈయన టర్మ్ వచ్చేసి 6 to 65 ఇయర్స్ వరకు మనకి కనబడుతుంది. దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన రాజ్యాంగ సవరణ మనం చూసుకుంటే 61వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988లో రావడం జరిగింది. దీని ప్రకారంగా సగటు ఓటర్ వయస్సు అనేది 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి కుదించడం జరిగింది. ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ అనే పేరు విన్నప్పుడు మీ మైండ్లో గుర్తురావాల్సిన పదాలు అయితే ఇవి ఖచ్చితంగా గుర్తురావాలి మిత్రమా. ఎగ్జామ్ ఏదైనా నేను మాట్లాడిన ఈ పాయింట్ కనపడకపోతే వచ్చి కింద కామెంట్లో కామెంట్ చేసేస్తాయి, ఓకేనా. అలా మనకి శ్రీ విల్లిపుత్తూరు మేఘామలై టైగర్ రిజర్వ్ దగ్గర స్పెషల్గా పోలింగ్ బూత్ని ఏర్పరచడం జరిగింది. ఇది మనకి ఎక్కడంటే వెస్టర్న్ ఘాట్స్లో లొకేట్ అవుతున్నట్టుగా కనబడుతుంది. ఇదే ప్లేస్లో మనం చూసుకుంటే ఇలాంటి గ్రిజల్డ్ స్క్విరల్కి సంబంధించిన ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది అనమాట. తర్వాత మనం తువాలు దేశం గురించి చూసుకుందాం. ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే మనకి మీ అందరికీ పసిఫిక్ సముద్రం తెలుసు కదా. ఆ పసిఫిక్ సముద్రంలో సెంట్రల్ పసిఫిక్ సముద్రంలో వెస్టర్న్ పసిఫిక్లో లొకేట్ అయింది. ఇది లొకేట్ అయితే దీన్ని పక్కన మనం చూసుకుంటే ఇక్కడ ఆస్ట్రేలియా, ఇటు చూసుకుంటే హవాయి ఐలాండ్స్ల మధ్యలో ఇది మనకి లొకేట్ అయింది. ఈ తువాలు యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఫూనాఫాటి. అబ్బా సార్ ఎంత స్టోరీ చెప్తుర్రు, బట్ ఎందుకు సార్ ఇప్పుడు మీరు దీని గురించి మనం చెప్తున్నారంటే ఒకటే రీజన్, ఇది మునిగిపోబోతుంది. అవును, మీరు విన్న నిజమే. ఈ దేశం ఇప్పుడు మునిగిపోబోతుంది. ఈ దేశం సముద్ర మట్టానికి కేవలం 4 మీటర్ల హైట్లో మాత్రమే ఉంది. చూడండి, ఇంకొక 50 సంవత్సరాల దేశం అనేది కనుమరుగైపోతుంది. ఇది ఉండదు, ఇది కంప్లీట్గా కనుమరుగైపోతుంది. అయితే ఎగ్జామ్లో అడిగే పాయింట్స్ ఏంటంటే నేను రాసిన పాయింట్లు ఇది కాకుండా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఈ దీవుల్ని మనం ఏమని పిలిచేవాళ్ళం అంటే ఎలైస్ దీవులు. ఏమంటున్నాం? ఎలైస్ దీవులు అనే పేరుతో మనం పిలిచేవాళ్ళం. అయితే మనకి 1978 ఆ టైంలో వీళ్ళకి స్వాతంత్రం రావడం జరిగింది. ఈ దేశంలో ప్యూర్ మనకి పార్లమెంటరీ ఓకేనా, పార్లమెంటరీ డెమోక్రటిక్ ప్రభుత్వం ఇక్కడ మనకు కనబడుతుంది. కానీ ఈ దేశం రిపబ్లిక్ కాదు. ఈ దేశం మనకి మోనార్కీ దేశం. అంటే ఈ దేశానికి ఒక రాజు ఉంటాడు, కానీ ఈ దేశంలో మాత్రం డెమోక్రటిక్గా పార్లమెంట్ సిస్టమ్ మనకి రన్ అవుతుంది. వీళ్ళ కరెన్సీ వచ్చేసి డాలర్ మనకి, ఓకేనా. నెక్స్ట్ నమస్తే అని ఒక స్కీమ్ వచ్చిందండి. నమస్తే అంటే అర్థమేంటో తెలుసా మీకు? నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. ఈ స్కీమ్ మనకి 2023లో రావడం జరిగింది. ఏంటంటే మనకి స్కావెంజర్ డ్యూటీ అంటే పారిశుద్ధ కార్మికులు. మరి పారిశుద్ధ కార్మికులు చాలా డేంజర్ ప్లేస్లో పనిచేస్తారు కదా. మురికాలు లోపలికి వెళ్ళి తీయాలి, అది చేయాలి అంటే అలాంటి వారి ప్లేస్లలో రోబోటిక్స్ని పెడితే బాగుంటుంది అనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ మోటో అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. రేపు అడుగుతారు మనకి నమస్తే స్కీమ్ అబ్రివేషన్ అంటే ఏంటి? నేషనల్ యాక్షన్ ఫర్ ద మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. ఏ సంవత్సరం వచ్చింది? 2023లో. ఇది ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ వాళ్ళ దీనికి నోడల్ మినిస్టర్గా మనం కనబడుతుందంటే వాళ్ళు దీన్ని మొత్తం చూసుకుంటారు. దీని రిజల్ట్స్ బాగున్నాయని న్యూస్కి ఇవ్వడం జరిగింది. అలా ఇప్పుడు మనకి తీసుకొచ్చింది అన్నట్టుగా. నెక్స్ట్ మనకి అటల్ పెన్షన్ యోజన. ఇది 2015లో వచ్చింది. దీంట్లోనంటే ఎన్రోల్ అయిన సభ్యుల సంఖ్య 9 కోట్లకు పైగా చేరుకుందంట. మరి అటల్ పెన్షన్ యోజన అంటే ఏంటంటే మన దేశంలో పొదుపు అంటే సేవింగ్స్ మీద ఎక్కువ గ్రిప్ రావాలని ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది మన గవర్నమెంట్. ఎప్పుడు 2015లో తీసుకొచ్చిందండి గవర్నమెంట్. అంటే ఇప్పటికి మనకి 11 ఇయర్స్గా వస్తుంది. దీని స్టోరీ ఏంటంటే 18 నుంచి 40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. వాళ్ళు ప్రతి నెల కొంత ప్రీమియం కట్టుకుంటే వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళ ఓల్డేజ్ వయసులో అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. మరి ఆ పెన్షన్ మీకు ఎంత ఉంటుంది తెలుసా? మీ ప్రీమియం మీద డిపెండ్ అవుతుంది. ఒకసారి మీకు 1000 రూపాయలు రావచ్చు, 2000 రావచ్చు, 3K, 4K అప్ టు 5K, 1K నుంచి 5K వరకు మీకు ఎంత రావచ్చు అంటే మీరు కట్టిన ప్రీమియం ప్రకారంగా. ఒకవేళ మీరున్నారు కదా సగటు మీ సబ్స్క్రైబర్ అంటే ఎవరైతే మీరు దీనికి అప్లై చేసుకుంటారో మీరు, ఒకవేళ మీరు చనిపోతే మీ స్పౌస్ అంటే మీ భార్య కానీ మీ భర్త కానీ, మీ స్పౌస్ కూడా చనిపోతే మీ నామిని అంటే చివరగా ఇలా మీకు మూడు వ్యక్తులు కూడా ఇలాంటి పెన్షన్ రావడం జరుగుతుంది. మరి ఇలాంటి పెన్షన్లు చూసుకుంటే 9.5 కోట్ల మంది పైగా దీంట్లో ఎన్లిస్ట్ అయ్యారట. అలా మనకి న్యూస్లోకి వచ్చింది అన్నట్టుగా. నెక్స్ట్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూల్ ఒకటి న్యూస్లోకి వచ్చింది. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూల్ అంటే ఏంటంటే ఇలా మనం విమానాల్లో వాడుతున్న ఫ్యూయల్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటాం అన్నట్టుగా. ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ని మనం ఇప్పుడు బ్లెండింగ్ చేస్తున్నాం. మరి బ్లెండింగ్ అంటే ఏంటంటే ఇథనాల్ కానీ, అదేవిధంగా బయోగ్యాస్ కానీ, లేదంటే ఆహారేతర గింజలు తీసుకున్న నూనెలు కానీ, ఫ్యాట్స్ కానీ, లేదంటే గార్బేజ్ కానీ అలాంటి దాంతో గురించిన ఫ్యూయల్ని ఇప్పుడు బ్లెండింగ్ చేసి ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్లో కలుపుతున్న ఈ ఫ్యూయల్ని సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనే పేరుతో పిలుచుకుంటాం. అంటే తెలుగులో దయచేసి ట్రాన్స్లేట్ చేయకండి. సుస్థిర విమానయాన ఇంధనం అనే అలా మాత్రం చేయకండి, మోసపోతారు, ఓకేనా.
అయితే ఇది రావడంతో మనకి ఒక గైడ్లైన్స్ గుర్తొస్తుంది. ఆ గైడ్లైన్స్ ఏంటంటే దీని మీద ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రెగ్యులేషన్ అండ్ మార్కెటింగ్ ఆర్డర్ 2001 అని ఒక చట్టం మనకు ఒకటి ఉంది అన్నట్టుగా. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రెగ్యులేటింగ్ అండ్ ఆర్డర్స్ 2001 మన కళ్ళ ముందు కనబడుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం అమెండ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఒకప్పటి వరకు మనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ని మాత్రం విమానాలకు వాడినాం. ఇప్పుడు ఇక్కడ మనం బ్లెండింగ్ వేసేసి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని వాడుతున్నాం కదా, అంటే ఇప్పుడు దీన్ని మనం రీప్లేస్ చేస్తున్నాం కదా. అలా ఇప్పుడు ఈ 2001 వీటి యొక్క ఆర్డర్స్కి, వీటి యొక్క గైడ్లైన్స్కి ఇప్పుడు మనం అమెండ్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది న్యూస్లోకి వచ్చింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ సంబంధించిన ఆర్డర్స్ మనకి ఏ సంవత్సరం వచ్చినట్టు మీ ఆన్సర్ ఏంటి? 2001లో వచ్చిన. మీరు ఇక్కడ ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ ఇలా కలపడం ద్వారా మనకి ఇంజనీరింగ్ ప్రాబ్లం అవుతుందా, మరి లేకపోతే ఇంకేమైనా అవుతుందా అంటే ఏం లేదు. గవర్నమెంట్ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది, ఎవరికి ఎలాంటి హాని లేదని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అన్నట్లుగా, ఒకవేళ క్వశ్చన్ వస్తే ఇలా మన క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే నారిట్ ఏఐ రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది? ఓకేనా. సో చూద్దాం ఇప్పుడు నారిట్ ఏఐ అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూడండి. నారిట్ ఏఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు పొద్దున అడుగుతారండి. రేపు పొద్దున నారిట్ ఏఐ అంటే అర్థం ఏంటంటే ఎన్ అంటే మనకి నార్కోటిక్స్, ఏ అంటే అనాలిసిస్, ఆర్ అంటే ర్యాగ్, ఐ అంటే ఇన్వెస్టిగేషన్, టీ అంటే టూల్, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అంటే ఏంటంటే నార్కోటిక్స్ అంటే అర్థం ఏంటి? మాదక ద్రవ్యాలు. మరి మాదక ద్రవ్యాలు అంటే కొకాయిన్, హెరాయిన్, గాంజా ఇట్లాంటివి మనకు ఉంటాయి కదా. మరి అలాంటి వాటినంట వాడుతున్న ప్రతి 100 మందిలో 25 మందికి శిక్షలు పడట్లేదంట. అర్థమవుతాను ఏం వాడుతున్నావు? అలా వాడుతున్న వ్యక్తులలో కనీసం 25 మందికి శిక్షలు పడట్లేదు. ఇంత దారుణంగా వ్యక్తులు ఇలా తప్పించుకుంటారు ఈ కేసు నుంచి అని గుజరాత్ పోలీసులు ఛేదించి వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని వాడుతూ ఇక్కడ ఏ ఒక్కరు కూడా శిక్ష నుంచి తప్పించుకోకుండా ప్రాపర్ ఎఫ్ఐఆర్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్గా కోర్టులో సబ్మిట్ చేసి సదరు వ్యక్తులకి శిక్ష పడేలాగా తీసుకొచ్చిన ఒక ప్రైవేటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ నారిట్ ఏఐ అన్నట్లుగా. ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి క్వశ్చన్స్ రేపు పొద్దున అడగచ్చు. క్వశ్చన్ అడిగితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, నారిట్ ఏఐ దేనికి సంబంధించింది? దిస్ ఈజ్ రిలేటింగ్ టు ద మాదక ద్రవ్యాలు దర్యాప్తు, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్. ఓకేనా. సరే చూద్దాం ఇది మనకి ఎలా అప్లై అవుతుంది అంటే ఇక్కడ ర్యాగ్, ఇక్కడ మనం ఆర్ఏజీ ర్యాగ్ అనుకుంటాం కదా. ర్యాగ్ అంటే రిట్రైవల్ ఆగ్మెంటేషన్ జనరేషన్ ఏఐ టూల్ అన్నట్లుగా. మరి రిట్రైవల్ ఆగ్మెంటేషన్ జనరేషన్ అంటే ఏంటంటే ఇది ప్రజెంట్ మనకున్న ఒక యాక్ట్ ఉన్నట్లుగా. ఆ యాక్ట్ ఏంటంటే ఎన్డీపీఎస్ యాక్ట్. ఇక్కడ చూసుకోండి, ఎన్డీపీఎస్ యాక్ట్. దయచేసి వీటిని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేయకండి అమ్మా. 1995 యాక్ట్ వచ్చింది. ఎన్డీపీఎస్ అంటే ఏంటంటే నేషనల్ డ్రగ్ సైకోటిక్ సబ్స్టాన్స్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. అంటే ఇలాంటి డ్రగ్స్ని వాడిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తారు, ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఇలా కోర్టులో మనం లిటిగేషన్ ప్రాసిక్యూషన్ చేయొచ్చు అనే మొత్తం యాక్ట్స్ అన్ని దీంట్లో మనకి రాసి ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ వచ్చిన మనకి భారతీయ న్యాయ సంహిత, ఓకేనా, భారతీయ నాగరిక సురక్షిత సంహిత, భారతీయ సాక్షి అధినియం అనే మనకి మొత్తం కొత్త 3 చట్టాలు వచ్చినాయి కదా. ఐపీఎస్, సిపిఎస్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కొత్త చట్టాలు వచ్చినాయి కదా. ఆ కొత్త చట్టాలను యూజ్ చేసుకుని, ఎన్డీపీఎస్ యాక్ట్ని యూజ్ చేసుకొని అలా మొత్తంగా ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకున్న ఆ ఏఐ టూల్ పేరే రిట్రైవల్ ఆగ్మెంటేషన్ జనరేషన్ ఏఐ టూల్. పూర్తిగా అంటే మనం నారిట్ అనే పేరుతో పిలుచుకున్నాం. నారిట్ అంటే నార్కోటిక్ అనలైటిక్ ర్యాగ్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ టూల్ ఏ అనే పేరుతో పిలుచుకున్న గుజరాత్ పోలీసు దీన్ని చేయించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మనకి బారోవర్స్ ప్లాట్ఫామ్. ఓకేనా. బారోవర్స్, మరి బారోవర్స్ అంటే ఎవరు? అప్పులు తీసుకునేవారు. ఓకే, అప్పులు తీసుకునేవారు ఎందుకు అప్పులు తీసుకుంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దేశంలో గ్రోత్ సరిగా నమోదు కాదు. ఓకేనా. వాళ్ళ దేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సరిగా అప్లై కావు. వాళ్ళ దేశంలో పాలసీ అండ్ గైడ్లైన్స్ సరిగా అమలు కావు. మరి వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక అప్పు ఉంది, నాకు అప్పు ఉంది, అసలు మన అప్పు ఎందుకు ఏర్పడింది అని ఒక ప్రాబ్లం నుంచి మనకు క్వశ్చన్ జనరేట్ అవుతుంది. అరే ఎందుకురా మనమే ఎప్పుడు అప్పులు చేస్తున్నాం? అప్పులు చేసిన వాళ్ళని ఒక దగ్గరికి రండి, మన ప్రాబ్లమ్స్ని మనమే మాట్లాడుకుందాం, ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా మనమే కనిపెడదాం అంటే ఎలా ఉంటుంది? అలా అందరూ కూడా ఇప్పుడు ఒక వేదిక దగ్గరికి రావడం జరిగింది. ఆ వేదిక దగ్గరికి వచ్చి వీళ్ళకి జరిగిన నాలెడ్జ్ కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, అసలు వాళ్ళు ఎందుకు వెనకున్నారు అనే విషయాలు మొత్తం కూడా ఈ ప్లాట్ఫామ్ వద్ద వీళ్ళు డిస్కస్ చేస్తున్నట్లుగా, అలా ఇది మనకి న్యూస్లోకి వచ్చింది అన్నట్లుగా. ఓకేనా. సో దీన్ని ఎవరు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళందరికీ ప్రపంచ దేశాల మొత్తంలో ఎవరు ఆతిథ్యం ఇవ్వడం జరిగిందంటే ఇద్దరు అన్నట్టుగా. ఒకరు ఐఎంఎఫ్, రెండవది వరల్డ్ బ్యాంక్. ఒకటి ప్రపంచ బ్యాంకు, రెండవది ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. వీళ్ళు అంటే ఇక్కడ సెక్రటరీగా మనకు పనిచేస్తున్న వాళ్ళు ఎవరంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ డెవలప్మెంట్ అని ఒకటి మనకు ఉంటుంది. ఈ దాన్ని యూజ్ చేసుకుని
ఈ ఐఎంఎఫ్ డబ్ల్యూబి వీళ్ళు ఏంటంటే ఆతిథ్యం ఇచ్చారన్నట్టుగా. వీళ్ళు ఆతిథ్యం ఇచ్చారంటే మీరు రండి మీకు డైలీ మీకు ఛాయ్లు, మీ బిస్కెట్లు, మీ ఫుడ్, మీరు పెట్టుకోవడానికి ఆ పోడియము, మీరు మాట్లాడుకుంటే ఆ వేదిక మేము అరేంజ్ చేస్తాం. ఎక్కడ అరేంజ్ చేస్తారు? సెక్రటేరియట్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ దగ్గర వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి వీళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ థింగ్స్ ఏంటి అన్నట్టుగా. మరి మన ప్రతిసారి వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ నుంచి ప్రతిసారి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నాం. అసలు వరల్డ్ బ్యాంకే ఐఎంఎఫ్కి తేడా ఏంటి నేను చెప్తున్నా. లైట్గా గుర్తుపెట్టుకోండి, అత్యంత డీటెయిల్గా మీకు వెళ్ళకండి. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఒకటి, ఐఎంఎఫ్ ఒకటి. వరల్డ్ బ్యాంక్ ఏంటంటే మనకి వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత ప్రపంచ దేశాలు మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి. మరి డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు అవి పైకి రావడానికి ఆ దేశాలకి అప్పులు ఇచ్చేది వరల్డ్ బ్యాంక్. అప్పులు మాత్రమే ఇస్తుంది. మరి ఐఎంఎఫ్ ఏం చేస్తుందంటే ఇది ఆ దేశంలో పాలసీలని, ఒక రూట్ మ్యాప్ని, ఓకేనా, మొత్తం ఆ దేశంలో ఒక ఎకానమీ ఎలా స్టెబిలైజ్ అవ్వాలి అని రూట్స్ అండ్ గైడ్లైన్స్ ఇచ్చే సంస్థ ఐఎంఎఫ్. ఈ రెండు కూడా మనకి ఎలా ఏర్పడినాయంటే మనకి 1944లో బ్రెటన్ వుడ్స్ అని ఒక ఏరియా ఉందండి. ఏరియా పేరేంటి? బ్రెటన్ వుడ్స్. ఈ బ్రెటన్ వుడ్స్ ఏరియాలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. దాన్ని మనం బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటాం. ఆ కాన్ఫరెన్స్ ప్రతిఫలంగా మనకి కొత్తగా ఈ 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పుట్టినాయి. ఒకటి వరల్డ్ బ్యాంకు, ఇంకొకటి ఐఎంఎఫ్. ఓకేనా? ఈ 2 మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా ఏర్పడినాయి. ఒకటేమో అప్పులు ఇస్తుంది, ఒకటేమో విధి విధానం రూపొందిస్తుంది. ఇలా ఈ రెండింటిని మనం ఏమంటామంటే బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్కి సంబంధించిన కవలలు అనే పేరుతో మనం పెట్టి పిలుచుకోవడం జరుగుతుందని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒకరేమో మనకి అప్పులు ఇస్తారు, ఓకేనా, ఒకరేమో మన దేశం ఎలా స్టెబుల్ ఉండాలి, ఎలా బ్యాలెన్స్ ఉండాలి, ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా కంట్రీస్తో మనం బ్యాలెన్సింగ్ చేయాలి, ఇలా మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని కంట్రోల్ చేయాలి, ఇలా వీళ్ళు చెప్తారు. ఓకేనా? మరి మెంబర్షిప్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎంఎఫ్లో మెంబర్షిప్ ఉంటేనే మీకు దీంట్లో మెంబర్షిప్ ఉంటుంది. మొత్తం వరల్డ్ బ్యాంక్లో మీకు ఎన్ని కంట్రీస్ ఉన్నాయో తెలుసా? 189 కంట్రీస్ ఉంటాయి. ఐఎంఎఫ్లో 190 కంట్రీస్ ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు హెడ్ క్వార్టర్స్ కూడా మనకి వాషింగ్టన్ డీసీలోనే కనబడుతుంది. ఓకేనా? యూఎస్ఏ క్యాపిటల్ వాషింగ్టన్ డీసీలోనే వీళ్ళిద్దరు హెడ్ క్వార్టర్స్ మనకు కనబడుతున్నాయి. మరి నెక్స్ట్ చూసుకుంటే వరల్డ్ వెట్లాండ్స్ డే. యాక్చువల్లీ ఎందుకు చెప్తున్నా అంటే మన దేశంలో రామ్సర్ సైట్స్, ఓకేనా, ఈ పదం గుర్తుపెట్టుకోండి, రామ్సర్ చిత్తడి నేలలు. ఓకే, ఇంతకుముందు ఎన్ని ఉండే అంటే 98 ఉండేనండి. మరి ఇప్పుడు ఈ సంఖ్య ఎక్కడికి వచ్చిందంటే 99కి వచ్చింది. ఈ సంఖ్య వచ్చిన సందర్భంగా మీరు ఒక పదం గుర్తుపెట్టుకోవాలి. మరి రామ్సర్ డేని మనం ఏ సంవత్సరం అంటే ఏ డేట్ని జరుపుకుంటామంటే Feb 2న జరుపుకుంటాం. ఓకేనా? మరి మొత్తంగా మన దేశం 99 రామ్సర్ సైట్ ఏంటంటే ఇక చూడండి ఇక్కడ షెకాజీల్. ఇది ఎక్కడో తెలుసా మీకు? ఉత్తరప్రదేశ్లో అలీగఢ్ అనే జిల్లాలో మనకి ఇది ఒక బర్డ్ శాంక్చురీ కనబడుతుంది. మరి అలాంటి బర్డ్ శాంక్చురీ ఇప్పుడు 99వ రామ్సర్ సైట్గా మన కళ్ళ ముందుకు వచ్చింది. సరే, మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం వరల్డ్ వెట్లాండ్స్ ని జరుపుకుంటాం. ఈసారి థీమ్ ఏంటంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్తో మనకు వచ్చింది. యాక్చువల్గా ఇలాంటి ఫెస్టివల్ని మనం 1997 నుంచి జరుపుకోవడం మనం చూస్తున్నాం. అయితే యుఎన్ ఐక్యరాజ్య సమితి మాత్రం ఇలాంటి ఫెస్టివల్ని 2022 నుంచి జరుపుకోవడాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. సరే, ఈ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు అసలు ఏంటి ఈ స్టోరీ ఏంటనే ముందు మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ మనం చూసుకుందాం. హార్ట్ ఆఫ్ ది టాపిక్. ఈ టాపిక్ ఏంటంటే చూడండి, చిత్తడినేలలు అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎకోలాజీని సస్టైనబుల్గా మెయింటైన్ చేస్తున్న కొన్ని చిత్తడినేలలు ఉంటాయి. కొన్ని సరస్సులు కానీ, కొన్ని చెరువులు కానీ, కొన్ని కుంటలు కానీ, అవి ఎన్క్రోచ్ అవ్వకుండా మనం కాపాడుకోవాలి. మరి అవి కాపాడాలంటే వాటికి 9 క్రైటీరియాలు ఉంటాయి. ఆ 9 క్రైటీరియాలు ఏ ఒక్క క్రైటీరియా సాటిస్ఫై చేసినా చాలు. ఆ క్రైటీరియా ఎలా అంటే నిత్యం ఆ ప్లేస్కి పక్షులు రావడం కానీ, లేదంటే ఆ ప్లేస్ సస్టైనబుల్ ఒక ఏరియాని కాపాడుతుండడం కానీ, దానికంటే ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉండడం కానీ, అలాంటివి ఎన్క్రోచ్ అవ్వకుండా కాపాడుతున్న వరల్డ్ వైడ్గా తీసుకున్న ఒక బైండింగ్ అగ్రిమెంట్. అంటే ఇందులో ఉన్న రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి. ఇలాంటి అగ్రిమెంట్ 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లో రామ్సర్ అనే ఒక నగరం ఉంది. ఆ నగరంలో జరిగింది కాబట్టి మనం దీన్ని రామ్సర్ సైట్స్ అనే పేరుతోని పిలుచుకుంటున్నాం. ఓకేనా? ఇప్పటి వరకు ఈ మే 2026 వరకు మనం చూసుకుంటే మన ప్రపంచంలో 2,500,000కు పైగా రామ్సర్ సైట్లు సుమారుగా 253 బిలియన్ హెక్టార్స్ మీద ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ఇలా మనం చూసుకోవచ్చు. అయితే మన దేశం ఈ రామ్సర్ సైట్స్ని ఎప్పటి నుంచి యాక్సెప్ట్ చేసిందంటే 1982 నుంచి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ 1982లో మన దేశం యాక్సెప్ట్ చేసిన 2 రామ్సర్ సైట్లు ఒడిశాలో ఒకటి చిలికా లేక్, తర్వాత రాజస్థాన్లో కిలాడియో నేషనల్ పార్క్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ రామ్సర్ కన్వెన్షన్లో మనకు ఉన్న దేశాలు ఏంటంటే 173 దేశాలు మనకు కనబడుతున్నవి. అయితే ఇక్కడున్న ఈ డేటా ఖచ్చితంగా అడుగుతారండి. 2025లో ఎన్ని రామ్సర్ సైట్స్ మనకి యాక్సెప్ట్ అయినాయి అంటే మొత్తంగా 11 రామ్సర్ సైట్స్ 2025లో మన కళ్ళ ముందుకు వచ్చింది. చూడండి, సబ్జెక్టు భారం పెరుగుతుంది,
ఎంత తొందర వీలు అంత చదివి పెట్టుకోండి. సరే, ఇక్కడ మనం చూస్తున్న నెంబర్ 1 అంటే 2020లో మన కళ్ళ ముందుకు వచ్చిన రామ్సర్ సైట్స్. తమిళనాడులో సక్కరకొట్టే బర్డ్ సాంక్చురీ, ఇదే తమిళనాడులో తీర్థంగల్ నేషనల్ పార్క్, సిక్కింలో చూసుకుంటే కిచలో పర్లి, జార్ఖండ్ చూసుకుంటే ఉద్వా లేక్, రాజస్థాన్ చూసుకుంటే కీచన్, ఇది ఫలోర్ డిస్ట్రిక్ట్లో ఉంది. రాజస్థాన్ చూసుకుంటే బేనర్, ఇది ఉదయపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. నెక్స్ట్ బీహార్లో చూసుకుంటే గోకుల్ జలాశయ్, ఇదే బీహార్లో ఉదయపూర్ ఝీల్. తర్వాత బీహార్లో బోగాబిల్ లేక్, రాజస్థాన్లో సిలిసేర్ లేక్. ఈ సిలిసేర్ లేక్ రాజస్థాన్లో మనకి కనబడుతుంది. ఓకే, మరి అదేవిధంగా 2025లో చివరగా ఛత్తీస్గఢ్లో పోఖ్రా జలాశయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత 2026లో మనకు కళ్ళ ముందుకు వచ్చిన రామ్సర్ సైట్స్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో పట్నా బర్డ్ సాంక్చురీ, గుజరాత్ కచ్లో చూసుకుంటే చారీదాండ్ వెట్లాండ్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే షెకాజిల్. సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా? 100% గుర్తుపెట్టుకోవాలి, చచ్చినట్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నీకు నమ్మకం లేకపోతే తెలంగాణ కండక్ట్ చేసిన గ్రూప్ 2 పేపర్ 1 చూడండి, మీకు నేను చెప్పింది ఎందుకో అర్థమైపోతుంది. ఓకేనా? ఇలా మీరు చూసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా ఎక్కువగా రామ్సర్ సైట్స్ ఉన్న దేశం ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్, సుమారుగా 175 ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మెక్సికో మనకు కనబడుతుంది. మరి లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా అంటే అత్యంత ఎక్కువగా రక్షించబడుతున్న ప్రాంతాల ప్రకారం చూసుకుంటే బొలీవియా మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది అన్నట్టుగా చూసుకోవచ్చు. మరి ఫస్ట్ రామ్సర్ సైట్ ఏంటంటే ప్రపంచంలో దట్ ఈస్ కోబోర్గ్ పెనిన్సులా, ఇది మనకి ఆస్ట్రేలియాలో కనబడుతుంది. ఓకేనా? ఈ పాయింట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఈ 9 క్రైటీరియా ఇవి వెళ్తే ఇప్పటిదాకా ఎప్పుడు ఎగ్జామ్లో అడగలేదు, బట్ చూపెట్టడం నా ధర్మం కాబట్టి నేను చూపెడుతున్నా. సరే, ఇవన్నీ మనం మాట్లాడుకున్న ఆ 99 రామ్సర్ సైట్స్. ఓకేనా? మరి మన దేశంలో ఏ స్టేట్లో ఎక్కువ రామ్సర్ సైట్స్ ఉన్నాయంటే తమిళనాడులో ఎక్కువ, సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్. మరి చివరిగా మనకి అతి తక్కువ ఎక్కడంటే గోవా, త్రిపుర, ఉత్తరాఖండ్, మిజోరాం, అస్సాం, మణిపూర్. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో ఒక్క రామ్సర్ సైట్ కూడా లేదండి. మరి ఏరియా వైజ్గా రామ్సర్ సైట్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో మనకి అత్యంత పెద్ద ఏరియా ఆక్యుపై చేస్తుంది సుందర్బన్స్. మరి సెకండ్ ఒడిశాలో, ఇక చివరిగా అంటే గోవా మనకి 0.42 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. మరి లార్జెస్ట్ రామ్సర్ సైట్స్ ఇండియాలో చూసుకుంటే ఒకటి సుందర్బన్, తర్వాత చూసుకుంటే కలువెలి బర్డ్ సాంక్చురీ, ఇది మనకి తమిళనాడులో ఉంది. ఓకేనా? మరి ఓల్డెస్ట్ రామ్సర్ సైట్స్ చూసుకుంటే ఒకటి చిలికా లేక్, తర్వాత కిలాడియో నేషనల్ పార్క్. మరి అతి చిన్న రామ్సర్ సైట్స్ మనం చూసుకుంటే హిమాచల్లో రేణుకా లేక్, తమిళనాడులో వెంబనాడు వెట్లాండ్ కాంప్లెక్స్. ఓకేనా? ఎస్, మనకి మాంట్రక్స్ రికార్డ్ అని ఒకటి ఉంటుంది, జీకేలో అడుగుతారండి. మాంట్రక్స్ రికార్డ్ ఏంటంటే ఏదైనా రామ్సర్ సైట్ ఎన్క్రోచ్ అవుతూ పాడైపోతూ క్లైమేట్ చేంజ్ అవుతుంటే అట్టి రామ్సర్ సైట్ని ఈ మాంట్రక్స్ రికార్డులో చేరుస్తారు. ఈ మాంట్రక్స్ రికార్డులో చేరిస్తే ఆ దేశం క్లైమేట్ కదా చాలా డ్యామేజ్ అవుతున్నారు. దాని ప్రకారంగా రావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కూడా రాకుండా ఆ దేశం అత్యంత పేదరికంలోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ ఉంది. అందుకే ఈ మాంట్రక్స్ రికార్డులో పడితే ఆ దేశాలు చాలా జాగ్రత్త పడుతూ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ నేను ప్రపంచ వెట్లాండ్స్కి సంబంధించిన కొన్ని థీమ్స్ని చూపిస్తున్నా. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకున్న థీమ్ వచ్చేసి ఈ 2026 సంవత్సరం థీమ్ వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ ద కల్చరల్ హెరిటేజ్ అనే పేరుతో మనకు వచ్చింది. 2020 చూసుకుంటే వెట్లాండ్స్ సస్టైనబుల్ సిటీస్ అనే పేరుతో చూసుకోవచ్చు. మీరు కనుక గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్ అయితే ఇక్కడున్న ఈ 2024, 2025, 2026, 2027 ఈ 4 థీమ్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఎగ్జామ్స్లో అలానే అడుగుతున్నాడు కాబట్టి నేను మరీ మీకు ఇండికేట్ చేసి చెప్తున్నా. మరి నెక్స్ట్ ఇక్కడ సిబిఐ వాళ్ళు ఒక ఏ చార్ట్బోర్డ్ తీసుకొచ్చారు. ఈ ఏ చార్ట్బోర్డ్ పేరు ఏంటంటే అభయ్, మీకు ఇది అభయం ఇస్తుంది అని అర్థం అన్నట్టుగా. సో అంతెందుకండి, ఇది నా మొబైల్కి వచ్చిన మెసేజ్. ఓకేనా? సో ఇగో చూడండి, నా మొబైల్కి వచ్చిన మెసేజే నేను ఇక్కడ మీకు ప్లేస్ చేస్తున్నా. ఏంటంటే డియర్ ఎస్బీఐ యూజర్, బీవేర్ ఆఫ్ ది డిజిటల్ అరెస్ట్. మరి డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో తెలుసా మీకు? ఫ్రాడులెంట్ మెసేజెస్. ఓకేనా? మరి ఫ్రాడ్గా చేసే మెసేజ్ ఎట్లా అంటే పలానా మీ ఫోన్కి ఇన్ని కోట్లు జామ అయినాయి, పలానా మీ ఫోన్లో ఇంత డబ్బు జాయిన్ అయింది, పలానా మీ ఫోన్లో ఇన్ని జరిగినాయి అని చెప్తుంటే మీరు ఏం చేస్తారు? భయంతో దాన్ని ఇట్లా చూడగానే ఇట్లా క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఎక్కడికి పోతుంది, ఇంకెక్కడికి వెళ్తుంది అంటే మీ ప్యానిక్ని, మీ భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారని గుర్తు ఇక్కడ. మరి ఇదే ఏ చాట్బోర్డ్కి మీరు దీన్ని పంపిరు అనుకోండి, అది ఫ్రాడా కాదా? ఓకేనా? అది ఫ్రాడా కాదా అనే విషయాన్ని మీకు తక్కువ చెప్పిస్తున్నట్లుగా ఇలా దీన్ని మనకి ఎవరు తీసుకొచ్చారు? సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి తీసుకోవడం జరిగింది. డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్, ఇటీవల కాలంలో ఏఐ చాట్బోర్డ్ అభయ్ని ఎవరు లాంచ్ చేస్తారు? దట్స్ ఇట్, సిబిఐ. మరి సిబిఐ ఎప్పుడు ఏర్పడింది మన కంట్రీలో? 1963లో. ఇది ఎలా ఏర్పడిందంటే మనకి 1946లో వచ్చిన ఒక చట్టం అన్నట్లు. ఆ చట్టం పేరు ఏంటంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఇది మన దేశంలో 1963లో ఏర్పడడం జరిగింది. ఇక వీళ్ళు హెడ్ క్వార్టర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఢిల్లీలో కనబడుతుంది. వీళ్ళ మోటో చూసుకుంటే ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ. దయచేసి తెలుగులో మాత్రం బై హార్ట్ చేయకండి, దాన్ని ఇంగ్లీష్లో చదవండి. ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ అండ్ మనం చూసుకుంటే ఇంటిగ్రిటీ. ఓకేనా? నెక్స్ట్ మనకి G20 దేశాలు న్యూస్లోకి వచ్చాయండి. G20 దేశాలు ఎందుకు న్యూస్లోకి వచ్చాయంటే ఓన్లీ G20లో మాత్రమే ఉన్న ఈ దేశాలకి ఒక స్పెషల్ శాటిలైట్ని 2027లో
మన ఇస్రో చైర్మన్ అయిన వి నారాయణ్ గారు పంపుతానని ఇక్కడ ప్రామిస్ చేయడం జరిగింది. మరి దీని ప్రకారం ఏమవుతుంది, గ్లోబల్ వైజ్గా మన ఇండియా యొక్క డామినెన్సీ ఇంకెక్కడికో వెళ్తుంది, ప్రపంచ దేశాల్లో మన వైపు చూడడం జరుగుతుంది. మరి ఇలాంటి శాటిలైట్ ఏం చేస్తుందంటే దిస్ ఓన్లీ వర్క్ ఆన్ ద క్లైమేటికల్ చేంజ్. అంటే క్లైమేటికల్ చేంజ్ అంటే వాతావరణ మార్పుల్ని అబ్జర్వ్ చేసే ఒక శాటిలైట్గా ఇప్పుడు మనం దీన్ని చూడబోతున్నామని ఈ న్యూస్ మనకు చెప్తుంది అన్నట్టుగా. సరే, మొత్తంగా మనకి G20లో ఉన్న కంట్రీస్ ఎవరంటే సింపుల్గా నా దగ్గర కోడ్ ఉందండి. కోడ్ ఏంటంటే గురూజీ సీతా అబ్ SSC FCI మే కామ్ కర్తీ హే. ఇక్కడ చూడండి, గురూజీ ఉందా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ఓకేనా? సో 19. దాంతోపాటు 2021 ఏంటంటే రెండు యూనియన్లు అండి. ఒకటి యూరోపియన్ యూనియన్, రెండోది ఆఫ్రికన్ యూనియన్. మరి ఇక్కడ G అంటే జర్మనీ, USA, రష్యా, UK. ఓకేనా? G అంటే జపాన్, ఓకే. I అంటే ఇండియా, సీతా అంటే సౌత్ ఆఫ్రికా, I అంటే ఇటలీ, T అంటే టర్కీ, A అంటే అర్జెంటీనా, A అంటే ఆస్ట్రేలియా, B అంటే బ్రెజిల్, SSC సౌత్ కొరియా, సౌదీ అరేబియా, కెనడా, ఫ్రాన్స్, చైనా, ఇండోనేషియా, ME అంటే మెక్సికో, యూరోపియన్ యూనియన్. దీంతో పాటుగా మనకి యాడ్ అయింది ఎవరంటే ఆఫ్రికన్ యూనియన్ కూడా దీంట్లో యాడ్ అయింది అన్నట్టుగా. మొత్తం ఎన్ని 19 దేశాలు, 2 యూనియన్లు ఈ మనకి G20లో కనబడుతున్నట్టుగా. మరి G20 చూసుకుంటే G20 సమ్మిట్స్ అంటే ప్రజెంట్ ఎక్కడ జరుగుతుంది సమ్మిట్, పాస్ట్లో ఎక్కడ జరిగింది సమ్మిట్, ఫ్యూచర్లో ఎక్కడ జరగబోతుంది సమ్మిట్. దీన్ని మనం ఏమంటామంటే తెలుగులో ట్రయోకా అనే పేరుతో పిలుచుకుంటాం. ఈ ట్రయోకా ఇంపార్టెన్స్ అంటే అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. ఓకేనా? మరి లాస్ట్ ఎప్పుడు జరిగింది, ఓకే, మనకి 2026 చూసుకుంటే ఇది యూఎస్లో జరగబోతుంది. మరి లాస్ట్ 2020 చూసుకుంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 2027 చూసుకుంటే ఇది యునైటెడ్ కింగ్డమ్ జరిగింది. మరి 2023లో ఇండియా జరిగింది. ఈ ఇండియాలో ఏం జరిగిందంటే అప్పుడు ఆఫ్రికన్ యూనియన్ని మన ఇండియా దీంట్లో యాడ్ చేయడం జరిగింది అన్నట్టుగా. దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఆ మొత్తం కూడా మనకి 20 నేషన్స్. సో 20 నేషన్స్ ఇప్పుడు 21గా మన కళ్ళ ముందుకు వచ్చినాయి. 21 ఏంటంటే దట్ ఈస్ ఆఫ్రికన్ యూనియన్. మరి ఇందులో మొత్తం 2 యూనియన్లు ఉంటాయి. ఒకటి యూరోపియన్ యూనియన్, రెండోది ఆఫ్రికన్ యూనియన్. మొత్తం ఎన్ని దేశాలు దీంట్లో? కేవలం 19 దేశాలు మాత్రమే దీంట్లో ఉంటాయి అన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇస్రో టాపిక్ వినగానే మీకు ఇది ఏం గుర్తు రావాలి, 1969 ఆగస్టు 15న ఇది ఏర్పడింది. వీళ్ళ హెడ్ క్వార్టర్ బెంగళూరులో మనకు కనబడుతుంది. అంతరిక్ష భవనాన్ని మనకి చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఆది శంకరాచార్య మనకి న్యూస్లోకి వచ్చారండి. ఎలా న్యూస్లోకి వచ్చారు తెలుసా? మహా అయితే మీ బర్త్డే 25, 25, 30, 40 సంవత్సరాలు జరుపుకుంటారు. ఈయన బర్త్డే చూడండి 1200 సంవత్సరాలండి. మరి 1200 సంవత్సరాల బర్త్ యానివర్సరీ మళ్ళీ మనకి న్యూస్లోకి రావడం జరిగింది. ఆయన ఎవరు? ఒక సిద్ధాంతి, ఒక ఫిలాసఫర్, ఒక తత్వవేత్త. మరి ఇలాంటి వ్యక్తి ఏంటంటే మనకి 7వ 8వ శతాబ్దంలో హిందూ మతం అనేక మూఢనమ్మకాలతో, కులాలతో కొట్టుమిట్టాడుతూ అంతమైపోయే స్టేజ్లో ఉన్నప్పుడు మొత్తంగా దాన్ని రివైవల్ చేసిన ఒక గ్రేటెస్ట్ ఆధ్యాత్మిక వేదాంతగా మనం ఇతను చూడొచ్చు. అలాంటి ఒక గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఈయన. సో ఈయన గురించి మనం చూసుకుంటే ఈయన మనకి కేరళలో కలాడి అనే ఈ ఏరియాలో పుట్టడం జరిగింది. ఈయన అత్యంత చిన్న వయసులో 8 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 16 సంవత్సరాలు వేదాలను మొత్తం ఆపోసన పట్టి వాటి మీద భాష్యాలు అంటే కామెంటరీస్ రాయడం జరిగింది. 8 సంవత్సరాల వయసులో 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తన గురువైన గోవిందపాద అనే గురువుని కలవడం జరిగింది. తన దగ్గర అనేక విద్యలు అభ్యసించడం జరిగింది. ఇక ఈయన రాసిన పుస్తకాలు మనం చూసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన థియరీ అండి. థియరీ ఏంటంటే అద్వైతము. ఈయన థియరీ వచ్చేసి మనకి అద్వైతము. అద్వైతం అంటే ద్వైతము కాదు. ద్వైతం కాదంటే ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదు, ఇద్దరు ఒకటే, ప్రపంచం మొత్తం కూడా మాయతో సమానం అనే కొన్ని రకాలైన విషయాలను చెప్పడం జరిగింది. ఓకేనా? ఈయన మనకి వేదాల మీద అనేకమైన భాషలు రాయడం జరిగింది. ఓకే, ఆ కామెంటరీస్ మనం చూసుకుంటే భగవద్గీత కానీ, సో మనకి ప్రశ్నాత్రియ కానీ ఇలాంటి కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. సరే, ఈయన మనకు 4 మఠాలు ఏర్పరిచాడు. మన దేశం మొత్తం మీద మఠాలు ఏర్పరిచాడు. నార్త్లో చూసుకుంటే బద్రీనాథ్, దీన్నే జ్యోతిర్మఠం అంటాం. ఈ జ్యోతిర్మఠం వచ్చేసి మనకి అధర్వణ వేదం గురించి బోధిస్తుంది. మరి సౌత్లో చూసుకుంటే శృంగేరి మఠం, ఇది మన కర్ణాటకలో ఉంటుంది. ఇది యజుర్వేదం గురించి మాట్లాడుతుంది. ఈస్ట్లో చూసుకుంటే పూరి మఠం, ఈ పూరిని మనం గోవర్ధన మఠం అంటాం. ఇక్కడ ఋగ్వేదం గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి వెస్ట్లో చూసుకుంటే ద్వారక మఠం, దీన్నే మనం శారదా మఠం అంటాం. ఇక్కడ సామవేదం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇలాంటి 4 మఠాలు ఏర్పరిచిన ఒక గొప్ప ఆధ్యాత్మిక వేదాంత సంబంధించిన బర్త్ యానివర్సరీని నరేంద్ర మోదీ గారు చాలా భక్తి శ్రద్ధలతో జరపడం వల్ల మనం ఇప్పుడు దృష్టిలో మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ మనకి ఇండియా శ్రీలంక మధ్య జరిగిన ఒక డైవింగ్ ఎక్సర్సైజ్. ఇది ఎన్నో ఎక్సర్సైజ్ అంటే 4వ ఎడిషన్. ఈ డైవింగ్ ఎక్సర్సైజ్ ఎవరెవరి మధ్య జరిగింది? ఇండియా అండ్ శ్రీలంక మధ్య జరిగింది.
దీన్ని మేజర్గా మన దేశంలో ఇండియన్ నేవీ వాళ్ళు, శ్రీలంక నేవీ వాళ్ళు వీళ్ళు జరపడం జరుగుతుంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఆపరబిలిటీ కానీ, ఇంటరాపరబిలిటీ కానీ, కమ్యూనికేషన్ కానీ, అమికబుల్ నేచర్ కానీ వీటిని పెంపొందించాలనే ఉద్దేశంతో దీన్ని జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆతిథ్యం ఇచ్చిన ప్రదేశం ఎవరంటే శ్రీలంక. అది కూడా శ్రీలంక క్యాపిటల్ కొలంబోలో ఆతిథ్యం ఇవ్వడం జరిగిందిగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇండియా ర్యాంక్డ్ 3rd గ్లోబల్లీ ఇన్ RE కెపాసిటీ. మనం రెన్యూబుల్ ఎనర్జీ ప్రకారం చూసుకుంటే ఇండియా ఇప్పుడు 3వ స్థానంలోకి వచ్చింది. ఓకేనా. సో మనం చూసుకుంటే చైనా, అమెరికాల తర్వాత ఇప్పుడు భారత్ ఉంది. ఎవరిని మనం పక్కకు నెట్టినాం? బ్రెజిల్ని మనం పక్కకు నెట్టి ఈ ప్రాంతంలోకి రావడం జరిగింది. ఓకే, ఇదే విధంగా మనం ఇంకో విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అబ్జర్వేషన్ విషయం ఏంటంటే ఇండియా ఇప్పుడు విండ్ ఎనర్జీలో మనకి ప్రపంచంలో 4వ ప్లేస్లోకి వచ్చింది అన్నట్లుగా. మన మొదటి ప్లేస్లో చైనా, 2వ ప్లేస్లో అమెరికా, 3వ ప్లేస్లో జర్మనీ, ఆ 4th ప్లేస్లో మన భారత్ ఉంది. ఒకప్పుడు అంటే ఫినాన్షియల్ ఇయర్ 2024, ఫినాన్షియల్ ఇయర్ 2025 ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకి 4 గిగావాట్ల ఉత్పత్తి చేస్తుంది, ఇక్కడ 6 గిగావాట్ల ఉత్పత్తి చేస్తుంది. ఈ మొత్తం గ్రోత్ రేట్ ఎంత అంటే 46% వృద్ధి రేటుతో మనం ప్రపంచంలోనే 4వ ప్లేస్లోకి విండ్ ఎనర్జీ అంటే పవన సంబంధిత ఉత్పత్తిలో మనం ముందుకు రావడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇండియా ఒక ప్రామిస్ చేసిందండి. ఆ ప్రామిస్ ఏంటో తెలుసా? 2030 కల్లా మనం నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజేతర ఇంధనాల్ని 500 గిగావాట్ల వరకు మనం ఉత్పత్తి చేస్తామని ప్రపంచ దేశాలకు మాట్లాడడం జరిగింది. అందులో ఇప్పటికే మనం 285 గిగావాట్లని ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ వల్ల అచీవ్ చేసినామని ఇండియా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియా 2070 కల్లా మనం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ కూడా అచీవ్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుని అడుగుతారు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ మనకి సుబర్ణరేఖ రివర్ ఒక న్యూస్లోకి వచ్చింది. సుబర్ణరేఖ పేరు వినగానే మీ అందరికీ గుర్తు రావాల్సిన ఒక ప్రాంతం అండి. దాని పేరే ఛోటా నాగపూర్ పీఠభూమి. ఏ పీఠభూమి? ఛోటా నాగపూర్ పీఠభూమి. ఇది జనరల్గా మనకి జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో, ఒడిస్సాలో, వెస్ట్ బెంగాల్ లొకేట్ అవుతుంది. సరే, దీన్ని అడ్డంగా, ఓకేనా, దీన్ని ఇలా అడ్డంగా నరికేస్తున్న ఒక నదిగా మనం చూసుకుంటే ఆ నది పేరు దామోదర్ రివర్ అంటున్నాం. ఛోటా నాగ్పూర్ని మన దేశంలో ఏమంటామంటే దీన్ని ఖనిజాల కానాచి లేదా ఖనిజాల గిన్నె లేదా రూర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో మనం దీన్ని పిలుచుకుంటాం. రూర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుచుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఏ ప్లేస్లో లభినా మనకు ఖనిజాలు లభిస్తాయి కాబట్టి. ఈ ఛోటా నాగ్పూర్ పీఠభూమిని దామోదర్ రివర్ 2 భాగాలుగా మనకు ఖండిస్తుంది. మరి మీద భాగాన్ని మనం చూసుకుంటే ఈ భాగాన్ని హజారీబాగ్ పీఠభూమి అంటున్నాం. హజారీబాగ్ పీఠభూమి. ఈ భాగాన్ని మనం కొడెర్మా పీఠభూమి అంటున్నాం. ఈ భాగాన్ని మనం పలమావు పీఠభూమి అంటున్నాం. ఈ భాగాన్ని మనం రాంచీ పీఠభూమి అంటున్నాం. ఎస్, గుర్తొస్తుందా? రాంచీ ఇట్స్ క్యాపిటల్ ఫర్ ద జార్ఖండ్. రాంచీ అని మీకు గుర్తొస్తున్నా ఒక ఫేమస్ క్రికెటర్ ఎవరు? మహేందర్ సింగ్ ధోని, MS ధోని మీకు గుర్తు రావాలి. మరి ఇలాంటి రాంచీ ఏ నది ఒడ్డు ఉంది మాస్టర్ అంటే దట్ ఈస్ సుబర్ణరేఖ రివర్. మరి సుబర్ణరేఖ, మరి సుబర్ణ అంటే అర్థం ఏంటో తెలుసా? గోల్డ్. రేఖ అంటే లైన్, అంటే గోల్డ్ ప్రవహిస్తున్న లైన్ రేఖ లాంటి దానివి అని అర్థం అన్నట్టుగా. ఈ సుబర్ణ రేఖ దగ్గర ఈ బ్రిటిషర్స్ World War II టైంలో కొన్ని బాంబుల్ని ఈ ప్లేస్లో సెటిల్ చేయడం జరిగింది. ఆ బాంబుల్ని రిమూవ్ చేసుకున్న టైంలో ఇది మళ్ళీ ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటున్నాం. ఓకేనా. ఎస్, ఇది మనకి 395 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఇది మనకి బే ఆఫ్ బెంగాల్లో మర్జ్ అవుతుంది. ఓకేనా. ఎస్, వీళ్ళ డ్రైనేజ్ అంటే దీనికి సంబంధించిన పరివాహక ప్రాంతం చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్, ఒడిస్సా ఈ ప్రాంతం మొత్తం మీద కూడా కనబడుతుంది. సుమారుగా 18,900 స్క్వేర్ కిలోమీటర్లో ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి దీన్ని మనం హనీ బ్యాడ్జర్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఈ హనీ బ్యాడ్జర్ మనకి ప్రజెంట్ ఎక్కడ కనబడిందంటే కియోని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ చూసుకోండి, ఇది అండి కియోని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కియోని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది ఎక్కడ ఉంది సార్ అంటే మధ్యప్రదేశ్లో మనకి దేవాస్ అనే జిల్లాలో ఉంది. ఈ దేవాస్ అనే జిల్లాలో కియోని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో వెరీ రీసెంట్గా ఈ హనీ బ్యాడ్జర్లు ఉన్నాయనే విషయం మనకు తెలిసింది. మరి అలా ఇది ఇప్పుడు మన న్యూస్లోకి వచ్చినట్టుగా హనీ బ్యాడ్జర్స్ వీటి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మెల్లిగోరా కెపెన్సిస్ అనే పేరుతోని మనం పిలుచుకుంటాం. జనరల్గా వీటి దగ్గర జాతిని మనం స్కంక్స్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇలాంటి జంతువులు స్కంక్స్. ఓకేనా. సో ఈ హనీ బ్యాడ్జర్స్ మనకి మన దేశంలో కియోని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనబడుతున్నవి. ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, ఈ హనీ బ్యాడ్జర్స్ ఇవి మనకి ఎక్కడెక్కడ కనబడుతాయంటే సౌత్ ఆఫ్రికాలో కానీ, ఆసియాలో కానీ, ఇండియాలో కానీ, ఇలాంటి మొరాకోలో కానీ ప్లేస్లో మనకు కనబడుతుంటాయి. వీటికి 4 కాళ్ళు. సో చూడండి, ఈ రకంగా మనకుంటే ఇవి కూడా హంటింగ్ చేసే యానిమల్స్. జనరల్గా ఇవి మనకి IUCN రెడ్ లిస్ట్లో చూసుకుంటే లీస్ట్ కన్సర్న్లో కనబడుతుంది. మరి IUCN ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ కన్సర్వింగ్ నేచర్ 1948లో ఏర్పడింది. మనకి ఇక్కడ ఇది చూసుకుంటే 1964 నుంచి ఇది రెడ్ డేటా బుక్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది.
స్విట్జర్లాండ్లో గ్లాండ్ అనే సిటీలో దీని హెడ్ క్వార్టర్ కనబడుతుంది. ఈ రెడ్ డేటా బుక్ని మనం 1961 పబ్లిష్ చేస్తున్నాం. ఈ రెడ్ డేటా బుక్ ప్రకారంగా లీస్ట్ కన్సర్న్లో ఇది మనకు కనబడుతుంది. కియోని వైల్డ్ సాంక్చురీ ఎక్కడుందని మీ ఆన్సర్ ఏంటి? మధ్యప్రదేశ్లో ఉంది. హనీ బ్యాడర్స్ ఈ ప్లేస్లో మనకు కనబడుతుంది మన ఇండియాలో. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి కెండులీఫ్ లిస్ట్లోకి వస్తుంది. కెండులీఫ్ అంటే ఏంటంటే చూడండి, కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతం చాలామంది మహిళలు బీడీ కార్మికులు కనబడతారు. వాళ్ళు జనరల్గా తునికాకు అని ఒక ఆకుని యూజ్ చేయడం జరుగుతుంది. మరి అలాంటి సంబంధిత ఆకుగా ఈ కెండు లీఫ్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ కెండు లీఫ్ ముఖ్యంగా ఒడిస్సాలో కోరాపుట్ అనే రీజియన్లో మనకు కనబడుతుంది. ఈ కెండు లీఫ్కి సంబంధించిన నిజమైన అధికారాలు చేజించుకోవడానికి ఆ ప్రాంతంలో గిరిజనులు చాలా ట్రయల్ చేస్తున్నట్లుగా. మరి అలా ట్రయల్ చేస్తున్న ఈ కాంటెక్స్లో ఇది మనకి న్యూస్లోకి వస్తుంది. కెండు అనేది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఒక గొప్ప ఆర్థిక వనరుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని బీడీలో మనం వాడుతున్నట్లుగా మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు అన్నట్లుగా. ఓకేనా? సో కెండు లీఫ్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉందంటే మీ ఆన్సర్ ఏంటి? ఇది ఒడిస్సాలో ఇటీవల కాలంలో ఒక ఇష్యూ వల్ల న్యూస్లోకి వస్తుందని మీరు చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటాం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా విశ్వసూత్ర వీవ్స్ ఆఫ్ ఇండియా అని ఒకటి. సో 61st ఫెమినా మిస్ ఇండియా అనే కాంపిటీషన్ చూసాం కదా. దానిలో విన్నర్ ఎవరంటే ఆవిడండి, సాధ్వి సతీష్. ఆవిడ విన్ అయింది. ఈవెన్ నెక్స్ట్ మన ఇండియా ఏంటంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్కి మన దేశం తరఫున పంపిస్తున్నారంట. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏప్రిల్ 22వ తారీఖున మన ప్రపంచ భూమి దినోత్సవానికి సందర్భంగా ఇది కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. వరల్డ్ ఎర్త్ డే ఏ సంవత్సరం ఏ డేట్ని జరుపుకుంటామంటే ఏప్రిల్ 22వ తారీఖున మనం జరుపుకుంటామని ఇక్కడ మీరు ఆన్సర్ చేయాలి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. చూసుకోండి, ఇక్కడ నేనేం చెప్తున్నా ఇవి మాత్రం ఇంపార్టెంట్ అండి. ఇంతకు మించి ఇంకొక పాయింట్ మీరు ముందుకెళ్ళకండి. ఎందుకంటే మన టాపిక్ ఒకటే, 7 రోజుల కరెంట్ అఫైర్స్ని మనం ఒక గంట క్లాస్లో కవర్ చేయబోతున్నాం. కాబట్టి ఎక్కువ విషయాలు చాలా తక్కువ టైంలో మనం మాట్లాడుకుందాం. గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రం మనం మాట్లాడుకుందాం. వరల్డ్ ఎర్త్ డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి మన థీమ్ ఏంటి? అవర్ పవర్ అవర్ ఫ్యూచర్ అనే పేరుతోనే అవర్ పవర్ అవర్ ప్లాంట్ అనే పేరుతో మన న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్ మనకి అంటే ఈరోజు అంటే మే 1 ఈ తారీఖున మనం ఏంటంటే తథాగతుడు అంటే బుద్ధునికి సంబంధించిన కొన్ని రూపాలండి. ఈ రూపాలని మనం లేహ్, లడాఖ్ని మనం పంపించడం జరుగుతుంది. మరి తథాగతుడు ఏంటంటే బుద్ధుని మహాయానం కానీ వజ్రయానంలో కానీ ఇతనికి విగ్రహారాధన రూపంలో మనం చూడొచ్చు. మరి అలాంటి తథాగతుల విగ్రహాన్ని ఇప్పుడు లేఖ్కి పంపిస్తున్నారంట. ఇలా ఉంటాయి విగ్రహాలు. ఈ విగ్రహాలను పంపిస్తున్న పొద్దున తథాగతులు అంటే ఎవరంటే బుద్ధుడి యొక్క మరొక పేరుని మనం తథాగతులు అనొచ్చు. ఇలాంటి తథాగతులు మనకి 5గురు ఉంటారన్నట్లుగా. ఆ తథాగతులు మనం చూసుకుంటే ఒకరి పేరు వైరోకాన, మరొకరి పేరు అక్షోభ్య, ఇంకొకరి పేరు రత్నసంభవ, ఇంకొకరి పేరు అమితాభ, మరొకరి పేరు అమోఘ సిద్ధి. వీళ్ళు ఎలా అంటే మనకున్న 4 దిక్కుల ప్రకారంగా వీళ్ళని 4 దిక్కులకు అమరుస్తారు. ఇదొక దిక్కు, ఇది సెంట్రల్, ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్. ఈ సెంట్రల్లో ఉన్నవాడిని మనం వైరోకాన అనే పేరుతో పిలుచుకుంటాం. ఈస్ట్లో ఉంటే అక్షోభ్య అంటున్నాం, అదే సౌత్లో ఉంటే రత్నసంభవ అంటున్నాం, మరి వెస్ట్లో ఉంటే అమితాభ అంటున్నాం, నార్త్లో ఉంటే అమోఘ సిద్ధి అంటున్నాం. వీళ్ళు ఏంటంటే మనకి వజ్రయానం కానీ మహాయానం కానీ బుద్ధుని ఇలా కీర్తించిందంటే తన ఒక దైవాంశ సంబూతులు దేవుడి కిందికి వచ్చిన నారాయణుడి యొక్క దశావతారంలో ఒక అవతారమని చిత్రీకరించింది. మరి అలాంటి బుద్ధుడికి తథాగతులు అంటే తతము తెలిసినవాడు. తతం అంటే పుట్టుక మరియు మరణం, ఈ రెండింటికి సంబంధించిన జ్ఞానం తెలిసిన ఒక గొప్ప వేదాంతిగా మనం ఇక్కడ బుద్ధిని చిత్రీకరిస్తున్నాం. మరి అలాంటి బుద్ధిని తథాగతులుగా మనం పూజిస్తున్నాం కాబట్టి ఇది మన దృష్టిలోకి వచ్చింది. ఆ తథాగతులు ఎంతమంది మనం కనబడుతుంటే 5గురు కనబడుతారు. వెరీ రీసెంట్గా బుద్ధ పూర్ణిమ మన లదాఖ్ లేహ్లో జరుపుకుంటున్నాం. అలాంటి ప్లేస్కి ఈ 5 తథాగతుల విగ్రహాలను తీసుకెళ్ళడం జరిగిందని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇలా ఉంటే తథాగతుల విగ్రహాలు. ఓకేనా? ఇక్కడ వైరోకామ, అక్షోభ్య, రత్నసంభవ, ఓకే. తర్వాత చూసుకుంటే అమితాభ, ఇక్కడ చూసుకుంటే అమోఘ సిద్ధి, ఇలాంటి విగ్రహాలని మనం ఆ ప్లేస్కి పంపించడం జరిగిందిగా మనం గుర్తు పెట్టుకోవచ్చు. సో గాయస్, ఇవి ఈ 10 రోజుల సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో మీరు ఏ ఎగ్జామ్కైనా వెళ్ళండి, ఖచ్చితంగా మీరు 4 నుంచి 5 మార్కులు గెయిన్ చేసుకోవడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో ప్రతి వారం మనం షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి. మా యాప్ అండ్ ఛానల్ తరఫున మేము మిమ్మల్ని అడుగుతున్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ఇలాంటి కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్స్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ మా లింక్స్ని షేర్ చేయండి. ఇంత దూరం వచ్చి మీకు కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ముఖ్యంగా మేము మాట్లాడే టాపిక్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఎస్ఎస్జీడీ కానీ ఎస్ఐపిసి కానీ ఈ కాంటెక్స్ట్లో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వారం అంటే మే 8 అంటే మే 1 మే 7 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ని మళ్ళీ మే 8 తర్వాత మే 22 ఆ తర్వాత మే 31 ఇలాంటి డేట్స్లో మనం మిగతా అంటే ఎవరైతే వారంలో కరెంట్ అఫైర్స్కి టైం కేటాయించారో వాళ్ళకి మాత్రం దిస్ ద బెస్ట్ పోడియంగా నేను చెప్తాను. ఇక్కడ మీకు తెలుగు ఇంగ్లీష్ లాంటి ప్రాబ్లం లేదు.
నేను ప్రతిదాన్ని మీకు తెలుగు ఇంగ్లీష్లో మీకు చెప్పడం జరిగింది కాబట్టి అలానే నోట్ చేసుకోండి, అంతవరకు మాత్రమే నోట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ షోయింగ్ యువర్ లవ్ టువర్డ్స్ అస్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ యువర్ శ్రావణ్ సార్.